శ్రీహరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన అనంతరం జరిగిన పరిణామాలు ఏదైతే హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకున్నాయో అన్నిటి మీద కూడా సిట్ అధికారులు ప్రాథమిక నివేదికనైతే ఇప్పుడు రెడీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిట్ అధికారులు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ డీజీపీ కార్యాలయంలో మొత్తానికి ఏదైతే వాళ్ళు సేకరించిన ఏదైతే ఆధారాలు ఉన్నాయో అన్నింటినీ కూడా మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో కూడా మొత్తం కూడా రూపొందిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అంటే మధ్యాహ్నం 2-3 ఆ సమయంలో డీజీపీకి అందజేయనున్నారు. డీజీపీ నేరుగా దాన్ని తీసుకెళ్లి ఎన్నికల ప్రధానాధికారి కూడా ఇవ్వనున్నారు. అయితే వాళ్ళు ప్రాథమిక సమాచారం అంటే తక్కువ సమయం 2 రోజులు మాత్రమే సమయం ఉండడంతో మొత్తంగా అత్యంత కీలకమైన సమాచారాన్ని అధికారులు సేకరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా అటు పల్నాడు ఏరియాలో కానీ లేకపోతే అటు తాడిపత్రి కావచ్చు ఇటు తిరుపతి కావచ్చు ఏదైతే ఈ సంఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఎక్కడైతే హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకున్నాయో అక్కడ క్షేత్రస్థాయిలో వెళ్ళి అంటే అక్కడ క్షేత్రస్థాయిలో అంటే కింది స్థాయి వరకు వెళ్ళి అక్కడ వివరాలు సేకరించారు. ఎందుకంటే అక్కడ ప్రధానంగా చూస్తే కనుక అక్కడ కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు తప్పిదారు కూడా ఉన్నట్టు కూడా గుర్తించారు. అదేవిధంగా పలు సెక్షన్స్కి సంబంధించి కేవలం నా మాత్రం సెక్షన్స్ పెట్టారని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే భావించారు. అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అయితే పరిశీలన జరుపుతారు. ఒక నివేదికను కూడా సాక్ష్యాధారాలతో మొత్తం కూడా రూపొందించి ఆ నివేదికను డీజీపీకి అయితే మరి కొద్దిసేపట్లో ఇవ్వనున్నారు. ఆ డీజీపీ నేరుగా తీసుకెళ్ళి అయితే సిట్ అధికారులకు అయితే ఇవ్వబోతున్నారు. మరో పక్క చూస్తే కనుక ఈ నివేదికతో పాటు మరి కొంత సమయాన్ని కూడా కోరే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే దీని మీద అంటే ఇంకా లోతుగా మరింత దర్యాప్తు చేసేందుకు సిట్ అధికారులు కొంత సమయాన్ని ఎన్నికల ప్రధానాధికారిని కోరే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి. ఎందుకంటే దీంట్లో ఇంకా అనేక విషయాలు బయటికి లోతుగా తెలుసుకునే అవకాశం ఉంది. అందుకనే మాకు ఇంకా సమయం కావాలని కూడా కోరబోతున్నట్టు తెలుస్తుంది. శ్రీహరి, మీరు అన్నట్లుగా డీజీపీ ఆఫీస్లో ప్రస్తుతం దానిపైన కసరత్తు చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి మీరు అప్డేట్స్ అందిద్దరు. దీనిపైన మరొక ఈ నివేదిక ప్రాథమిక నివేదిక భావిస్తారా, ఇంకా సమయం కోరుతారా, లేకపోతే ఏం చేయబోతారో కూడా మనం చూద్దాం. అయితే ముఖ్యంగా ఈ ఘటనలు ప్రధానంగా ఘటనలు ఎక్కువ చోటు చేసుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా పర్యటించారు. అక్కడ పరిశీలించింది ఏందో కూడా మనం ఒకసారి చూద్దాం. సురేష్, ఏంటి ముఖ్యంగా తాడిపత్రిలో జరిగినటువంటి ఘటనలు చాలా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇక్కడ సంబంధం లేనటువంటి డ్యూటీలో రెగ్యులర్గా పోస్టింగ్ కాకుండా రాజంపేటలో ఉన్నటువంటి డిఎస్పీ చైతన్య కూడా తాడిపత్రికి రావడం, అక్కడ ఆయన ఏదైతే నిర్వహించినటువంటి తీరు విధానం పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో అక్కడ సిట్ ఏమేం పరిశీలించింది? సురేష్, రైట్, మనం చూద్దాం. తాడిపత్రిలో ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు కూడా పెద్ద ఎత్తున దుమారం లేపినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక ఒకసారి చంద్రగిరిలో ఏదైతే తిరుపతి మహిళా యూనివర్సిటీ దగ్గర జరిగినటువంటి ఘటనలను కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి పులివర్తి నాని పైన, నాని వాహనాలు పైన జరిగినటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో అవి తీవ్ర కలకలం రేపాయి. దినేష్, అక్కడ ఏదైతే జరిగినటువంటి ఘటనల పైన కూడా సిట్ అధికారులు వచ్చి పరిశీలించారు, రికార్డులు కూడా చూశారు, వాళ్ళ ఎఫ్ఐఆర్ ను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. అక్కడ వచ్చినటువంటి అధికారులు తో మాట్లాడినప్పుడు కావచ్చు, వాళ్ళు పరిశీలించిన దాన్ని బట్టి ఏ అంశాలను ప్రధానంగా వాళ్ళు గుర్తించినట్లుగా తెలుస్తోంది? థ్యాంక్ యూ సార్. మొత్తం మీద గత 5 సంవత్సరాలుగా పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసింది అనేందుకు సిట్టు చేస్తున్నటువంటి దర్యాప్తులో అధికారులు పనితీరు అద్దం పడతా ఉంది. జరిగిన సంఘటన అత్యంత పెద్ద సంఘటన, దేశమంతా కూడా జరిగిన సంఘటనను పరిశీలించినటువంటి అంశం అయినప్పటికీ కూడా పోలీసులు చాలా నిర్లక్ష్య వైఖరితోనే పనిచేసినట్టు స్పష్టమవుతోంది. సిట్టు ఏర్పాటు చేయడం అనేది ఒక చారిత్రక అంశం కాబోతోంది. పోలీసు వ్యవస్థకు కూడా కనువిప్పు కాబోయే అంశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 4 అంశాలు స్పష్టంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఒకటి, జరిగినటువంటి సంఘటనలో ఫిర్యాదు కేవలం ఒక వైసీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదును మాత్రమే రిజిస్టర్ చేశారు తప్ప బాధితుల ఫిర్యాదును పూర్తిగా పట్టించుకోలేదు. మరోవైపు నాని పైన జరిగినటువంటి దాడిలో మారణాయుధాలు ఉపయోగించినా మారణాయుధాలు ఉపయోగించలేదని నివేదిక సమర్పించారు. కారులో సీసీటీవీ ఫుటేజ్ బయట పడిన తర్వాత మాత్రమే కేసు నమోదు చేశారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే, అది కూడా
ఎన్నికల కమిషను సిఎస్ని అలాగే డిఐజీని పిలిపించి 3 గంటల లోపల దీని గురించి నివేదిక ఇవ్వాలని చెప్పిన తర్వాతే కేసు నమోదు చేసి హడావిడిగా అరెస్టులు చేశారు. అరెస్టులు చేసిన దాంట్లో కూడా కొంతమంది తిరుమలలో ఉండేటువంటి సామాన్యులు, కొంతమంది పోటు లడ్డు తయారు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏదో చిన్న గొడవకి పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళపైన కూడా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని కూడా నాని పైన దాడి చేసిన వాళ్ళు కలిపినట్టు కూడా ఉంది. ఇవన్నీ కూడా సిట్టు సంబంధించిన బృందం దర్యాప్తు చేస్తా ఉంది. మరోవైపు బ్రాహ్మణపల్లెలో 4 రౌండ్లు గాలిలో కాల్పులు జరిగింది ఎన్నికల రోజు. దాన్ని స్వచ్ఛందంగా పోలీసు విభాగం ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదనేటువంటి అంశం కూడా సిట్టు ప్రశ్నించడం కూడా తెలుస్తోంది. దాంతోపాటు ఈ పోలీసుకు సంబంధించినటువంటి ఫిర్యాదు ఏదైతే వచ్చిందో వాటి పట్ల చూపించినటువంటి నిర్లక్ష్య వైఖరిని కూడా ప్రశ్నించడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒకవైపు అయితే కాల్ డేటా, ముఖ్యంగా నిన్నటి రోజు రాత్రి నానిని పిలిపించారు ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి. రాత్రి సుమారుగా 9:30 ఆ ప్రాంతంలో పిలిపించారు. ఆయన నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఆయన 2 అంశాలు చెప్పారు. ఒకటి, కాల్ డేటాని ఇన్వెస్టిగేట్ చేయాలా, కాల్ డేటాని ఇన్వెస్టిగేట్ చేస్తే దీనికి వెనకున్నటువంటి సూత్రధారులు, ముఖ్యంగా కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరో బయటపడుతుంది. కేవలం పట్టుబడినటువంటి వాళ్ళు పాత్రధారులు మాత్రమే, సూత్రధారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దీంట్లో తప్పనిసరిగా బాధ్యుల్ని చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందుకు కాల్ డేటాని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. దాన్ని కూడా సిట్ పరిగణలోకి తీసుకోబోతోంది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయబోతోంది. ఆ తర్వాత ముఖ్యంగా తిరుమలకు సంబంధించి ఎవరో అమాయకులు ఉన్నారు వాళ్ళపైన విషయం కూడా నాని స్పష్టంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళపైన చర్య కాదు, నిజంగా సూత్రధారులు ఉన్నారు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరినట్టు తెలుస్తుంది. మొత్తం మీద సిట్టు చాలా లోతుగా ఈ అంశంలో ఇన్వెస్ట్